ఆగస్టు నుంచి పండించిన మొక్కజొన్న, వరి పంటలకు కనీస మద్దతు ధర అమలయ్యే విధంగా ముందస్తు ప్రణాళికతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరంగా ఉందని అఖిల భారత రైతు సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. తక్షణమే యాసంగి వరి ధాన్యం బోనస్ డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు నర్సంపేట పట్టణంలోని ఓంకార్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దారపు రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాది రైతు ప్రభుత్వమని రైతు రాజ్యాన్ని తెస్తామని గొప్పలు చెప్తూ ఆచరణలో అందుకు విడ్డూరంగా వ్యవహరిస్తుందని, యాసంగి సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాన్కు 500 రూపాయలు బోనస్ అమ్మిన వెంటనే చెల్లిస్తామని చెప్పి రాష్ట్రంలో 23,36,000 టన్నుల క్వింటాల్ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా తీసుకొని రైతులకు ఇవ్వాల్సిన 1,168 కోట్ల రూపాయల బోనస్ ను 4 నెలలైనా జమ చేయకపోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కేశెట్టి సదానందం, యూపీఎన్ఎం జిల్లా కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, కలకోట్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాది రైతు రాజ్యం, రైతుల కోసం మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి గొప్పగా ప్రచార ఆర్భాటం చేస్తున్నారు. కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రైతుల బాధలను పట్టించుకున్నటువంటి స్థితి కనరావటం లేదు. అందులో దాని ప్రత్యక్ష నిదర్శనం ఏందని చెప్పేసి అంటే రైతుల యాసంగి వరిధాన్యం బోనస్. గత యాసంగిలో రైతులు ఈ రాష్ట్రంలో అష్ట కష్టాలు పడి మొత్తంగా 23,36,000 టన్నుల సన్నధాన్యాన్ని ప్రభుత్వానికి కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్మితే 1,168,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతులకు రావాల్సినవి ఉన్నాయి. ఈరోజు యాసంగి అయిపోయి 4 నెలలు గడుస్తూ ఉంది. మరి రైతుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని 1,168 కోట్ల రూపాయల సన్నధాన్యం వరిధాన్యం బోనస్ని ఇంతవరకు రైతుల అకౌంట్లో జమ చేయలేదంటే ఈ ప్రభుత్వం రైతుల అనుకూలంగా ఆలోచిస్తుందా అనేటువంటిది ఈరోజు ప్రశ్న ఉదయిస్తున్న పరిస్థితి. ఈ ప్రభుత్వం రైతులకు రావాల్సినటువంటి యాసంగి వరిధాన్యం బోనస్ డబ్బులు వేయకపోవడం ఒకవైపు అయితే, ఈరోజు వానాకాలం ప్రారంభమై రైతుల పంటలన్నీ చేతికొస్తున్న దశలో మద్దతు ధర కల్పించడంలో కూడా ఈరోజు వైఫల్యం చెందుతున్నటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా కనపడతా ఉన్నది. అందుకు నిదర్శనమే ఈరోజు మొక్కజొన్న రైతుల యొక్క పరిస్థితి. మొక్కజొన్న పంటలకు సంబంధించి ఈరోజు మొక్కజొన్న పంట చేతికొచ్చి నెల రోజులు దాటినప్పటికీ ఇప్పటికి కూడా ఎక్కడ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని ప్రారంభించిన పరిస్థితి లేదు. ఇంకా ఇప్పటికి కూడా ప్రారంభిస్తామని అంటున్న పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్నలు అనేటువంటి మొట్టమొదటిగా వచ్చేటువంటి ప్రాంతం వరంగల్ జిల్లా ప్రాంతం. ఈ వరంగల్ జిల్లా ప్రాంతంలో మొక్కజొన్నలు చేతికొచ్చి మధ్య దళారులు, వ్యాపారులు, అదేవిధంగా బ్రోకర్లు ఈరోజు మద్దతు ధర 2,400 రూపాయలు ఉంటే 1,600, 1,700కు ఎక్కువ 2,100 దాటినటువంటి పరిస్థితి లేదు. ఈ రకంగా మధ్యదళారులు, బ్రోకర్లు, వ్యాపారులు రైతుల యొక్క మొక్కజొన్నల మీద లబ్ధి పొందుతూ మోసం చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రత్యక్షంగా మార్కెట్లలో కనబడుతున్న స్థితి కూడా ఉన్నది. అయినప్పటికీ ప్రభుత్వం కనీసం కనువిప్పు కలిగినటువంటి పరిస్థితి లేదు. ఇంకొక వైపు వానాకాలంలో వరిధాన్యం కూడా చేతికొచ్చే పరిస్థితి మొదలైంది. ఇప్పటి వరకు కూడా ముందస్తు ప్రణాళికలు వేసి వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా చేపట్టిన పరిస్థితి లేదు. అంటే ఈ రకంగా రైతులకి ఎలాంటి లబ్ధి చేకూర్చకపోగా, కనీసం ఇస్తామన్న వాటిని కూడా ఇచ్చే పరిస్థితి లేకపోగా, పండించేటువంటి పంటలకు సంబంధించినటువంటి మద్దతు ధర కల్పించే విషయంలో కూడా ఈ ప్రభుత్వం కనీస శ్రద్ధ పెట్టిన స్థితి లేదు. అంటే ఈ రకంగా మరి ఇది రైతు రాజ్యమా, రైతు వ్యతిరేక రాజ్యమా కూడా అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. గత ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి, ఈ ప్రభుత్వం మీద అనేక ఆశలతోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే రైతులకు ఈ రకమైనటువంటి నష్టాన్ని, అన్యాయాన్ని చేకూర్చనేటువంటి సరైనది కాదు. ప్రభుత్వం తక్షణమే ఇప్పటికైనా యాసంగి వరిధాన్యం యొక్క బోనస్ డబ్బులని రిలీజ్ చేసి రైతుల అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి మేము ఏఐకేఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఈ నెల 25వ తారీఖు నాడు వరంగల్ జిల్లా కలెక్టరేట్ వద్ద చెలో కలెక్టరేట్ కూడా పిలుపునిస్తున్న పరిస్థితి ఉంది. యాసంగి డబ్బులు రావాల్సినటువంటి రైతులంతా కూడా కదిలి రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. అట్లాగే ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని తక్షణమే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలని త్వరితగతిన ఏర్పాటు చేయాలి. మొక్కజొన్న ధాన్యం కొనుగోలుని వేగవంతం చేయాలి. రైతులని ఆదుకోవాలని చెప్పేసి మీ సందర్భంగా
కోరుతాను. లేకపోతే గత ప్రభుత్వానికి పడినటువంటి గతే మీకు కూడా పడుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. పెద్దారపు రమేష్, ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నాతో పాటు ఈ సమావేశంలో ఏఐకేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కేశెట్టి సదానందం గారు, జిల్లా నాయకులు కొత్తకొండ రాజమౌళి గారు, కలపర్ల యాదగిరి గారు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.